మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమా తర్వాత మొదలు కాబోతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ తేజ్ గతంలో ఇప్పుడు లేనంత డిఫరెంట్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక పీరియడిక్ విలేజ్ డ్రామా అని కూడా తెలుస్తుంది. పవర్ఫుల్ యాక్షన్ తో పాటు సినిమాలో చాలా ఎమోషన్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాను ఎలాగైనా రామ్ చరణ్ తో తెరపైకి తీసుకురావాలని దర్శకుడు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా కొనసాగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 ఫిబ్రవరిలోపు పూర్తి చేసి వెంటనే రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మాత్రం చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. మొదట్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అన్నారు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వారసురాలు రామ్ చరణ్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం కాబోతుందని కథనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా అయితే మొదటి ఆప్షన్ లో దర్శకుడు జాన్వీ పేరు అనుకున్నప్పటికీ ఆమె దేవర సినిమా కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇక ఆ తర్వాత ఎక్కువగా వైరల్ అయింది మాత్రం సాయి పల్లవి పేరు. దర్శకుడు ఆమె టాలెంట్ ను చూసి తీసుకోవాలని అనుకున్నప్పటికీ సినిమాలో కాస్త గ్లామర్ కూడా హైలైట్ అవ్వాలి అని మరొక వైపు నుంచి ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. అందుకే సాయి పల్లవి పేరు లిస్ట్ లోకి వచ్చినప్పుడు ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం మరికొంతమంది పేర్లు చర్చలో ఉన్నట్లుగా తెలుస్తుంది. షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని టాక్. RC16 గా రానున్న ఆ సినిమా పీరియడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. విలేజ్ నేపథ్యంలో మొత్తం 1980 కాలం నాటి పరిస్థితులను దర్శకుడు హైలైట్ చేయబోతున్నాడట. అందులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఆసక్తిగా ఉండబోతుందంట. ఇక హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని మొదటి ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ సాయి పల్లవి పేరు కూడా చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఆఫర్ ఆమెకు దక్కినట్లయితే పాన్ ఇండియా రేంజ్ లో తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండాలనే కథను రాసుకుని ఉంటాడు. కాబట్టి సాయి పల్లవి లాంటి హీరోయిన్ ను తీసుకోవటం అంటే తెరపై మినిమం కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఈ టాక్ ప్రకారం నిజంగానే ఇందులో సాయి పల్లవి సెలెక్ట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.